కదలకుండా ఆమెని టైట్గా హోల్డ్ చేస్తూ, ఉండొచ్చు కదా ఇలాగే అని మందరంగా అడిగాడు ఆకాష్. ఉండొచ్చు, కానీ ఐషుకి చాలా ఆకలిగా ఉందంట అంటున్న ఐశ్వర్య వర్డ్స్ పూర్తవ్వకముందే తన సీట్లోకి జారి వెనక్కి వాలిపోయింది. ఆకలిగా ఉంది అని ఇప్పుడే చెప్పేది మొద్దు. ఎన్ని డేస్ అవుతుందో తెలుసా నువ్వు సరిగ్గా భోజనం చేసి? ఈ రోజు నుండి ప్రాపర్ డైట్ కేర్ తీసుకోకుంటే చెప్తా నీ సంగతి అని హక్కుగా ఆమెను సాధిస్తూ కార్ని ముందుకు దూకించాడు ఆకాష్. అతని మాటల్లో కనిపిస్తున్న ప్రేమను అబ్బురంగా చూస్తుండిపోయింది ఐశ్వర్య. తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని తన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు ఆకాష్. అదే రోజు ఈవినింగ్ ఐశ్వర్య ఒక ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ఆకాష్ ని నేరుగా ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లింది. అక్కడ 2 గంటలకి పైగా ఆకాష్ ని వెయిట్ చేయించింది. ఐషు, ఇంకెంతసేపు వెయిటింగ్ అని విసుగ్గా అడిగాడు ఆకాష్. అబ్బా ఆకాష్, కాసేపు సైలెంట్ గా ఉండు అని ఆకాష్ కంటే డబుల్ విసుక్కుంది ఐశ్వర్య. ఎవరో చెప్పమంటే సర్ప్రైజ్ అంటావు. 2 గంటల నుండి వెయిట్ చేసి చేసి పిచ్చెక్కేలా ఉంది ఐషు అని ముఖమంతా మార్చుకున్నాడు ఆకాష్. నువ్వెంత గింజుకున్నా నో యూజ్ ఆకాష్, నేను చెప్పేదాకా వెయిట్ చేయాల్సిందే అని కన్నింగా నవ్వడానికి ట్రై చేసింది ఐశ్వర్య. అబ్బో చాలే నీ చూపు. ఆకాష్, ఆకాష్ ఇక్కడ, ఆకాష్, ఆకాష్ ఇక్కడ, ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, చూడలేక చేస్తున్నా అంటూ సెటైర్ వేశాడు ఆకాష్. ఐశ్వర్య ఆకాష్ భుజంపై ఒకటిచ్చి, ఈ ఫ్లైట్ ఇంతసేపు గాల్లో ఏం చేస్తుంది ఆకాష్? తొందరగా రావచ్చు కదా, ఆకాశంలో ఆడుకుంటుందా ఏంటి అని ఇన్నోసెంట్ గా క్వశ్చన్ చేసింది. ఆమె క్వశ్చన్ కి భూమి గిర్రుని తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే, ఐషు ప్లీజ్ జోక్ చేసే ముందు చెప్పవా, నేను నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్ పట్టుకుని పోతాను అని భయం నటిస్తూ అన్నాడు ఆకాష్. ఆకాష్ అలా ఏడిపించేసరికి అది ఎయిర్పోర్ట్ అని కూడా మర్చిపోయి, నేను జోక్ వేయలేదు అని అరుస్తూ ఆకాష్ మీద పడిపోయింది ఐశ్వర్య. చుట్టూ ఉన్న వాళ్ళు తమనే చూడడంతో ఇబ్బందిగా నవ్వి, ఐషు స్టాప్ ఇట్, అందరూ మనల్ని చూస్తున్నారు అని ఆమె చెవి దగ్గర గుసగుసగా అన్నాడు ఆకాష్. అప్పుడు తేరుకుని చుట్టూ చూసి స్ట్రైట్ గా కూర్చుంది ఐశ్వర్య. ఇడియట్, వీడితో ఉంటే ఇంకేం ఇంతే, మాయ చేస్తున్నాడు సచ్చినాడు అని మనసులోనే అనుకుంది ఐశ్వర్య. ఇంతలోనే ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా అనౌన్స్మెంట్ రావడంతో ఎగ్జైటింగ్ గా లేచి ఐశ్వర్య ముందుకు వెళ్ళింది. ఐశ్వర్య అంత ఆతృతగా ఎవరి కోసం ఎదురు చూస్తుందో అనే క్యూరియాసిటీతో ఆమె వెనకాల నిల్చున్నాడు ఆకాష్. హాఫ్ అన్ అవర్ తర్వాత టైట్ బ్లాక్ జీన్స్, హాఫ్ స్లీవ్ వైట్ టీషర్ట్ తో చేతిలో లగేజ్ ట్రాలీతో వస్తున్న వ్యక్తిని చూడగానే ఐశ్వర్య సంతోషంతో స్వీటీ అని గట్టిగా అరిచింది. ఆ పేరుని వస్తున్న మనిషిని చూసి దబ్బున కింద కూలబడిపోయాడు ఆకాష్. ఐశ్వర్య ఆకాష్ ల పెళ్లి జరిగిన కొన్ని డేస్ కి కెనడాలో తన డ్రీమ్ యూనివర్సిటీలో PhD సీట్ రావడంతో వెళ్లిపోయింది స్వీటీ. పెళ్ళవగానే ఆకాష్ కి దొరికిన స్వీట్ ఎనిమి ఈ స్వీటీ. ఒరే ఆకాషు, ఇప్పుడిప్పుడే నీ లైఫ్ లో రొమాంటిక్ మూమెంట్స్ వస్తున్నాయిరా అనుకుంటే ఇది తగలడిందేంట్రా నీ కర్మకి అని లోపలే అనుకున్నాడు ఆకాష్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది అని మంచి సిట్యుయేషన్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయింది. రే ఎవడ్రాది, సీన్ చూసి దెబ్బేస్తున్నాడు అని పిల్ల జమీందార్లో నాని స్టైల్లో గొంతు చించుకున్నాడు ఆకాష్. ఐషు, నా బేబీ, నా డార్లింగ్ అంటూ మొత్తంగా ఐషు మీద కొరిగిపోయి తెగ ముద్దలు కురిపించింది స్వీటీ. మిస్ యూ బేబీ అంటూ ఈసారి స్వీటీని ముద్దలో ముంచేసింది ఐశ్వర్య. దొంగ మొహం, ఇంతవరకు నాకొక్క ముద్దు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడొచ్చి నా చింపాంజీ మొహానికి మాత్రం తెగిచ్చేస్తుంది అని ఏడు మొహం పెట్టుకున్నాడు ఆకాష్. ఆకాష్ని చూసి, ఐషు ఇక్కడేదో కాలిన వాసన వస్తుందే, నీకేమైనా వస్తుందా అని కావాలని అడిగింది స్వీటీ. పాపం అది నిజమేమో అనుకుని, లేదే, బట్ వాయ్ అని అడిగింది ఐశ్వర్య. ఇక్కడెవడికో కడుపులో బాగా మండుతున్నట్టుంది అని అంటూ ఆకాష్ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది స్వీటీ. అప్పుడు గాని బుర్రలో బల్బు వెలగలేదు ఐశ్వర్యకి. టపిమని స్వీటీ నెత్తి మీద ఒకటి పీకి, నా మొగుడంటే ఎందుకే నీకంత మంట అని అడిగింది. మంట కాకపోతే ఏంటే, చడ్డీలు వేసుకున్నప్పటి నుండి దోస్తులం. ఒక్క రోజులో నీ మెడలో ఆ పసుపు తాడు వేసి నా భార్య అంటూ లాక్కెళ్ళిపోయాడు. చీకేసిన తాటకే మొహమ్మడు అని తన అక్కసనంతా చూపిస్తూ అంది స్వీటీ. ఏయ్, ఎవరే చీకేసిన తాటకాయ్, నువ్వే కుళ్ళిపోయిన కుల్ఫీవి అని ఏమాత్రం తగ్గకుండా స్వీటీ మీదకి కయ్యానికి సిద్ధమయ్యాడు ఆకాష్. రేయ్,
నువ్వే నాకు ఐషుకి మధ్యలో వచ్చిన పీకేసిన టెంకాయ బొచ్చువి. లేదంటే హాయిగా ఇద్దరం ఎంచక్క ఒకే బెడ్ మీద కాలేసుకుని హాయిగా తొంగునేవాళ్ళం అని స్వీటీ ఆన్ ఫుల్ ఫైర్ అయింది. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. తొక్కేం కాదు, ఐషు ఇప్పుడు నాది, కాలేసుకున్న చెయ్యేసుకున్న నా మీదే అని పంతంగా అన్నాడు ఆకాష్. ఊరి నా తింగరి మూగుడో, తెలిసి వాగుతున్నాడా తెలియక వాగుతున్నాడా, నా పరువు తీస్తున్నావురా అనుకుంటూ చుట్టూ ఉన్న జనాలను చూసి ఫేక్ స్మైల్ ఇచ్చింది ఐశ్వర్య. ఇద్దరి మధ్యలో బీభత్సమైన మాటల యుద్ధం జరుగుతుంటే ఎయిర్పోర్ట్ లో పాసెంజర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ షో ఇచ్చారు. ఆకాష్ ప్లీజ్ కామ్ డౌన్ అని ఇద్దరిని ఆపలేక నీరసంగా చైర్లో కోలుపడిపోయింది ఐశ్వర్య. నువ్వుండు ఐషు, ఇది మన పెళ్లి అని అంకుల్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుండి ఎన్ని తిప్పలు పెట్టింది నన్ను. ఏదో దీని లక్ బాగుండి అప్పుడే కెనడా చెక్కేసింది, లేదంటే నరకానికి పార్సెల్ చేసేవాణ్ణి అని పళ్ళు కొరుకుతూ అన్నాడు ఆకాష్. చెయ్యరా చెయ్యి చూద్దాం అని ఆకాష్ భుజాలను పట్టి వెనక్కి నెడుతూ బెదిరించింది స్వీటీ. ఏంటి అని తడబడుతూ వెనక్కి తగ్గాడు ఆకాష్. అదే నరకానికి పార్సెల్ అంటున్న స్వీటీ చేసిన యాక్టింగ్ చూసి ఐశ్వర్య గట్టిగా నవ్వేసింది. ఆ నవ్వుని చూసి ఇద్దరి అడుగులు అక్కడే ఆగిపోగా, వాట్స్ ద నాన్సెన్స్ ఆర్ యు డూయింగ్ హియర్ అని గంభీరంగా పోలీసుల గొంతు వినిపించింది. దెబ్బకి అందరూ అక్కడి నుండి పరుగందుకున్నారు. ఇద్దరి దోస్తనానికి మధ్యలో బంకలా తగులుకున్నాడని తెగ ఫీల్ అయిపోతూ స్వీటీ వాళ్లతో కలిసి బయటకొచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆకాష్ ఐశ్వర్యల ప్రేమ కథ పట్టాలెక్కుతుందా లేక ట్రాక్ తప్పుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.